అబ్సెషన్ అనేది హాలీవుడ్ ఫిలిం. చాలా బ్యూటిఫుల్గా ఉంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. సింపుల్గా చెప్పాలంటే చాలా బ్రిలియంట్. ఒక హర్రర్ ఫిలిం. అంటే హర్రర్ ఫిలిం అంటే మరీ దయ్యాలు అట్లా చూపించి అట్లా కాకుండా హ్యూమన్ బిహేవియర్, అంటే మనం చేసే ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని, అంటే హారఫిక్గా జరిగే ఒక సిచ్యువేషన్ బేస్డ్ ఫిలిం అనమాట. ఈ సినిమా మెయిన్ లైన్ ఏంటంటే, చిన్నగా సింపుల్గా చెప్పాలంటే స్టోరీ ఏంటంటే, హీరో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామంటే అతని వల్ల కాదనమాట. అంటే అతను చాలా ఎవరితో మాట్లాడిన ఒక పర్సన్ అనమాట. సో అలాంటి ఒక పర్సను ఇంకా అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని అంటే అసలు ప్రపోజ్ చేయలేకపోతాడు. ఆ అమ్మాయి కూడా అడుగుతుంది, ఏమన్నా దాన్ని లవ్ చేస్తున్నావు అని చెప్పేసి అంటే కూడా ఇంకా వీడు అట్లేం లేదు ఫ్రెండ్స్ అనే చెప్తాడు. బట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే చాలా లవ్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి కూడా అతను లవ్ చేస్తే బాగుండనని అనుకుంటున్నాడు. అదే టైంలో ఇలాంటి చెప్పలేని ఒక పొజిషన్లో ఒక ఒక మ్యాజిక్, ఒక చాక్లెట్ లాగా ఉంటుంది, మ్యాజిక్ చాక్లెట్ లాగా. దాన్ని విరిచేసి మధ్యలోకి విరిచేసి అప్పుడు వాళ్ళ విష్ ఏదైతే ఉందో ఆ కోరిక కోరుకుంటే, ఏదైనా కోరిక, ఒకటే కోరిక కోరుకోవాలి. ఎన్ని కోరికలు కోరితే కాదు, జస్ట్ ఒకటే కోరిక కోరుకోవాలి. ఆ కోరుకున్న కోరిక నెరవేరుతుంది అనమాట. సో హీరో ఏం కోరుకుంటాడంటే, ఆ అమ్మాయి నన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లవ్ చేయొద్దు, ఈ ప్రపంచంలో తను నాకన్నా ఇంకెక్కువ ఎవరిని లవ్ చేయొద్దు అని చెప్పేసి కోరుకుంటాడు అనమాట. సో అతని రిలేషన్ అట్లా కోరుకున్న తర్వాత ఆ అమ్మాయి ఇతన్ని ఎంత లవ్ చేస్తుంది, అండ్ ఆ లవ్ చేసే దాంట్లో ఇతనికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే, ఒక అమ్మాయి పిచ్చి పిచ్చిగా లవ్ చేసింది అనుకో, అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటిది అనేది ఈ సినిమా అనమాట. సో తను వైలెంట్గా బిహేవ్ చేయడం, ఒక సైకలాజికల్గా చాలా ఒక టెర్రర్ క్రియేట్ చేయడం, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో. తనేమొచ్చి ఇతన్ని హర్ట్ చేయదు, బట్ తనని తను హర్ట్ చేసుకుంటుంది. అండ్ వాడు కూడా ఈ అమ్మాయిని లవ్ చేయాలని చెప్పేసి ఆమె అనుకుంటుంది. సో దీనికి ఎండింగ్ ఏంటిది అనేది ఈ సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. అంటే స్టార్టింగ్ వాడు ఆ మ్యాజిక్ చాక్లెట్లా ఉంటుంది, అది విరిసేంత వరకు కొంచెం పేషెన్స్ ఉండాలి. బట్ దాని తర్వాత ఇక మొత్తం హర్రర్ ఫిలిం కాబట్టి. అండ్ నేను హర్రర్ ఫిలిమ్స్ నాకు నచ్చవు, బట్ ఈ పర్టికులర్ ఫిలిం ఇది హర్రర్ అంటే జస్ట్ ఏదో సమాధి నుంచి మనుషులు లేవడం అట్లా కాకుండా చాలా సింపుల్గా చాలా పద్ధతిగా ఉంటుంది ఫిలిం. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటిది అనేది. అండ్ ఇది థియేటర్లో ప్లే అవుతుంది, వీలైతే థియేటర్లో చూడండి. ఎందుకంటే హర్రర్ ఫిలిం థియేటర్లో చూసినప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది. అంటే అందరూ కొంచెం నీ పక్కన ఉన్నాడు భయపడవచ్చు, నీ ఎదుటిన్నాడు భయపడవచ్చు. ఒకవేళ లవర్ ఉంటే లవర్స్తో వెళ్ళండి, ఇంకా పిచ్చి ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ లవర్ లేకపోతే జస్ట్ ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్ళండి. ఇక ఒక్కరు వెళ్ళినా కూడా అసలు ఇంకా మందిని చూసి అసలు ఇక డెఫినెట్గా హాల్లో సూపర్ ఫన్ ఉంటుందంటే మామూలుగా ఉండదు. కొన్ని చోట్ల అయితే అసలు బర్స్ట్ అవుట్ అయిపోతాం మనం, నవ్వి ఇదవుతుంది. అండ్ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ టోటల్ స్టోరీ స్ట్రేంజ్గా జరిగేది ఒక ఇంట్లో జరుగుతుంటుంది. మేజర్గా జరిగే స్టోరీ అంతా కూడా ఒక ఇంట్లో జరుగుతుంటుంది. బట్ అది అంటే ఆ వరల్డ్లో మనం ఎంత ఇన్వాల్వ్ అయిపోతామంటే, వన్స్ మనం చూసినప్పుడు ఇది ఇంట్లో జరుగుతుందా అక్కడ జరుగుతుందని మర్చిపోయి మనం వాళ్ళిద్దరి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, హీరో హీరోయిన్, ఆ హీరోయిన్ అతను ఎట్లా లవ్ చేస్తుంది ఏందనేది, ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. వన్స్ మీరు చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఆ సినిమా ఏంటిది అనేది. అబ్సెషన్ థియేటర్లో చూడండి వీలైతే, లేదనంటే ఓటీటీలో వచ్చిన తర్వాత అయినా చూడండి. 100% బాగుంటుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Do subscribe if you want to. That's it.